హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగ్రి అచీవర్స్ ఏ స్మార్ట్ వే టు సక్సెస్. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లోని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ అని దాని అర్థం. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ అని ఎట్లా చెప్తామో అట్లాగే ఇది చక్రవడ్డీ మాత్రమే, భూచక్రవడ్డీ కాదు. సో ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేను ప్రీవియస్ ఒక వీడియో అంటూ అప్లోడ్ చేశాను. అండ్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక ట్రెండింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అది నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. మనకందరికీ తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా. హియర్ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. అండ్ ఈ n మనం T అనుకున్నాం, ఇది యూనివర్సల్ ఫార్ములా అనుకోండి, కాకపోతే మనం T కింద కన్సిడర్ చేస్తాం ఎందుకంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్లో PRT అనేది కన్సిడర్ చేసాం. PRT/100 అనుకున్నాం కాబట్టి ఇక్కడ T అని అనుకుందాం. ఈ అమౌంట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం. ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్లో నేను చెప్పాను, అమౌంట్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని దాని అర్థం. కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ ఈ అమౌంట్ ప్లేస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని వేసుకుంటే ఈ P ఇటు వెళ్తుంది, ఇక్కడ -P అవుతుంది. ఈ P మళ్ళీ వేసుకొని క్యాలిక్యులేట్ చేయడం కన్నా P బదులుగా జస్ట్ 1 వేసుకోండి సరిపోతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ T మైనస్ 1 అని వేసుకోండి సరిపోతుంది. P వేసుకుంటే P అమౌంట్ అనేది ఎంత అవ్వచ్చు, 20,000 కావచ్చు, 1 lakh కూడా అవ్వచ్చు. కాబట్టి 1 అనేది సింపుల్గా 1 ఉంటుంది కాబట్టి ఈ సింపుల్ 1ని వేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇది షార్ట్ ట్రిక్, మనందరికీ తెలిసిందే షార్ట్ ట్రిక్. ఈ షార్ట్ ట్రిక్లో 1 yearలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 yearకి మాత్రం సేమే ఉంటుంది, 1 yearకి రెండు ఒకటే. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎన్ని ఇయర్స్ అయినా కానీ సేమ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్గానే ఉంటుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఆ కాంప్లికేటెడ్గా ఉన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ను మనం షార్ట్ ట్రిక్ ద్వారా తెలుసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఇయర్లో ఏదన్నా ఒకటి 1 yearకి అడిగితే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ 2 yearsకి అడిగినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2:1 అనే రేషియోలో మనం మల్టిప్లై చేసుకుంటాం. అండ్ థర్డ్ ఇయర్ అడిగినప్పుడు 3:3:1 అనే రేషియోలో మనం మల్టిప్లై చేసుకుంటాం. అండ్ ఫోర్త్ ఇయర్ అడిగినప్పుడు 4:6:4:1 అనే రేషియోలో మనం మల్టిప్లై చేసుకుంటాం. అండ్ ఈ రేషియోస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2:1 అనేది, 3:3:1 అనేది, 4:6:4:1 ఈ ఆర్డర్ మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇయర్కి ఎంత వేసుకోవాలని. అండ్ ఇవి ఎలా చేస్తారో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు తెలుసుకుంటారు. బట్ ఫ్రెండ్స్ నేను రెండూ చెప్పాను, ఇదిగోండి ఫార్ములా కూడా చెప్పాను అండ్ షార్ట్ ట్రిక్ కూడా చెప్పాను, కానీ మనం రెండింటికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. నేను షార్ట్ ట్రిక్ ఒకటే నేర్చుకుంటా అంటే కుదరదు, ఫార్ములా కూడా నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇందులో చూడండి, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సమ్ ఆఫ్ ₹8,000. ఇది 8,000 అనేది ఏంటి ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ అని అర్థం. ఆఫ్టర్ 3 years అన్నాడు, టైం at the rate of 5% per annum, ఇది R. ఓకే, ఇక్కడ వరకు మొత్తం నార్మల్గానే ఉంది. అండ్ ఇక్కడ 3 years కానీ అడిగాడు. మనం 3 yearsకి అయితే మనం ఏం చెప్పుకున్నాం, 3:3:1 అనేది మనం చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ వేసుకోండి, 8,000 ప్రిన్సిపల్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇంటూ రేట్ 5% అన్నాడు, అంటే ఏంటి ఫ్రెండ్స్, 5/100. అండ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ 5/8 = 400 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ 400ని 3 years అన్నాడు కాబట్టి ఇది 3 times చేయాలి ఈ ప్రాసెస్ని. అండ్ 5/100 చేస్తున్నాను, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ 4 5s వచ్చేసి 20. రైట్ ఫ్రెండ్స్, అండ్ ఈ 20కి చేద్దాం మళ్ళీ. 3 years అన్నాడు కాబట్టి 20 ఇంటూ 5/100. 5/100 అనేది ఏంటి ఫ్రెండ్స్, రేట్. ఈ 20 ఇందులో 5 times పోతుంది. అండ్ ఈ 5 times పోతుంది. అండ్ ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఆన్సర్ వచ్చేసి 1 వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇంటూ 3 చేయండి, అగైన్ దీన్ని ఇంటూ
3 చేయండి అండ్ అగైన్ దీన్ని ఇంటూ 1 చేయండి. అప్పుడు ఇక్కడ 1200 వస్తుంది అండ్ ఇక్కడ 60 వస్తుంది. ఈ 1 ఉంటుంది అండ్ 1261 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఇది. అండ్ అక్కడ అడిగింది కూడా ఏమడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1261 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీ సింపుల్ ట్రిక్ 331 వేసుకుంటారు అండ్ 5 రేట్ వేసుకుంటారు. రేట్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ చేయాలి అంతే. ఇయర్కి షార్ట్ ట్రిక్ వేసుకున్నాం, 3 ఇయర్స్ కాబట్టి 331 అనే షార్ట్ ట్రిక్ వేసుకున్నాం అండ్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ చేయాలి అంతే, సరిపోతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఇన్వెస్టెడ్ 16,000 ఇన్వెస్ట్ చేశాడు. ఇది ప్రిన్సిపల్ అయింది అట్ ది రేట్ ఆఫ్, ఇది రేట్ అయింది ఫర్ 1 year, ఇది టైం అయింది. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే 1 year ఇచ్చాడు. ఇక్కడ చూడండి 1 year టైం ఇచ్చాడు, హాఫ్ ఇయర్లీ. దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఏ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. చూడండి ఇక్కడ 1 year అన్నాడు బట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే 1 yearకి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి మనం 2 కన్సిడర్ చేయాలి. అండ్ ప్రాబ్లం మనం ఎలా చేయాలి, 2 years కింద కన్సిడర్ చేసుకొని 2-1 చేయాలి. అదే హాఫ్ ఇయర్లీ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ అమౌంట్ అడిగాడు అంటే అమౌంట్ అడిగాడు, మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు అడిగింది. సో ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడదాం అండ్ యాజ్ పర్ ద ట్రిక్ మనం ఏం చేస్తాం, 16,000 వేస్తాం ఇంటూ రేట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10% అన్నాడు రేట్ వచ్చేసి, కానీ ఇక్కడ మనం హాఫ్ ఇయర్లీ గురించి మాట్లాడుకుంటున్నాం రైట్. హాఫ్ ఇయర్లీ ఇక్కడ రేట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, హాఫ్ ఇయర్లీ అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ అన్ని టైమ్స్ అది డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి ఇక్కడ రేట్ వచ్చేసి 5 అవుతుంది. అండ్ ఇక్కడ టైం వచ్చేసి చూడండి, టైం ఎంత అన్నాడు, 1 year అన్నాడు. 1 yearతో టైంతో మల్టిప్లై అవుతుంది అండ్ 2 years అవుతుంది. ఇది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఇది. హాఫ్ ఇయర్లీ అండ్ క్వార్టర్లీ అంటాడు. క్వార్టర్లీ అన్నప్పుడు రేట్ బై 4 వేసుకుంటాం అండ్ టైం అంటే టైం ఇంటూ 4 వేసుకుంటాం క్వార్టర్లీకి. అట్లా రేట్కి డివిజన్ చేయాలి అండ్ టైంకి మల్టిప్లికేషన్ చేయాలి. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి 16,000 వేసుకున్నాం అండ్ ఇక్కడ రేట్ ఎంత అయిపోయింది, 5 అయిపోయింది. బై 2 వేసుకున్నాం కాబట్టి 5 అయింది అండ్ ఇక్కడ 100 వేసుకుంటాం. అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి అండ్ ఇక్కడ 16 5s are 80, 800 వస్తుంది రైట్ ఫ్రెండ్స్. అగైన్ ఈ 800ని తీసుకుంటాం యాజ్ మనం ప్రీవియస్గా అనుకున్నట్టు. 800 తీసుకొని మళ్ళీ 5/10 అనే 100 చేస్తాం అండ్ ఇక్కడ 2 zeros పోయాయి, ఇక్కడ 2 zeros పోయాయి, ఇక్కడ 40 వచ్చింది. 8 5s are 40 అండ్ యాజ్ పర్ ద ట్రిక్ మనం చేస్తాం ఇంటూ 2 చేస్తాం అండ్ ఇక్కడ ఇంటూ 1 చేస్తాం. ఇక్కడ ఇంటూ చేస్తే 2 చేస్తే 1600 అండ్ ఇక్కడ ఇంటూ 1 చేసినప్పుడు 40 అండ్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది, 1640 వచ్చింది. బట్ ఇది మనకి ఆన్సర్ కాదు. ఈ 1640 అనేది మనకు ఆన్సర్ కాదు, ఇది జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ అన్నాడు. ఇక్కడ టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ 16,000 అండ్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1640. మొత్తం యాడ్ చేసుకుంటే 17,640 అనేది టోటల్ అమౌంట్ విచ్ ఈజ్ రిసీవ్డ్ బై ఏ డ్యూరింగ్ 1 year విత్ 10% రేట్ అండ్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సమ్ అండ్ ఈ సమ్లో మనకి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎట్లాంటి కాంప్లికేటెడ్ సమ్స్ని ఇస్తాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. ఇక్కడ సమ్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ₹10,000. ఇదేంటి ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ P వాజ్ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 27 months. ఇక్కడ మంత్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ మంత్స్ గురించి నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. 27 months అన్నాడు. 27 months అంటే మనం ఎలా 1 year అంటే 12 months పోయాయి, ఇంకో 1 year అంటే 12 months పోయాయి, అంటే 24 months అయిపోయాయి. ఇంకా మిగిలిపోయింది 3 months మాత్రమే రైట్ ఫ్రెండ్స్. అండ్ ఇన్ కేస్ మీకు
30 months అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మీకు 1 year అవుతుంది, 1 year అయిపోతుంది అండ్ మిగిలిపోయేది 6 months, అంటే హాఫ్ ఇయర్లీ మిగిలింది, ఇక్కడ క్వార్టర్లీ మిగిలింది. ఓకే, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడలేదు. 27 months కాబట్టి 1 year అండ్ ఒక 3 months ఉంది. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఆ షార్ట్ ట్రిక్ ద్వారా మీరు అసలు సాల్వ్ చేయలేరు. షార్ట్ ట్రిక్ ద్వారా ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే షార్ట్ ట్రిక్ అనేది కంప్లీట్ ఇయర్స్కి అయితేనే మనం ఆ షార్ట్ ట్రిక్ని యూస్ చేస్తాం. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆ షార్ట్ ట్రిక్ని యూస్ చేయలేము. అండ్ దీనికి ఇంకో షార్ట్ ట్రిక్ ఉంది, అది నేను చెప్తాను. ఆ షార్ట్ ట్రిక్ని మీరు ట్రై చేయండి. అది పెద్ద బ్రహ్మాస్త్రం ఏం కాదు, ఇట్స్ స్మాల్ షార్ట్ ట్రిక్ అనమాట. అది నార్మల్ ట్రిక్కే, అదేదో మీరు ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ రేట్ ఇచ్చాడు, 20% రేట్ ఇచ్చాడు ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. వాట్ విల్ బి ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్? ఇక్కడ అమౌంట్ గురించి మాట్లాడుతున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి కాదు, టోటల్ అమౌంట్ కట్టాలి. అండ్ ఫస్ట్ మనం సమ్ ప్రిన్సిపల్ వేసుకుంటాం. ఎంత ఇచ్చాడు? 10,000 ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఇది ప్రిన్సిపల్ అనమాట. ఫస్ట్ ఇయర్కి మనం కడతాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్కి రేట్ ఎంత ఇచ్చాడు? 20/100 ఇచ్చాడు. ఓకే, P ఇంటూ ఆర్ఏ మనం చేస్తున్నాం. 20/100 ఇచ్చాడు. అండ్ ఇందుట్లో 5 times పోతుంది అండ్ 5 ఇందుట్లో 2000 times పోతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1000ని తీసుకెళ్ళి ఈ ప్రిన్సిపల్లో కలపాలి. అదే కదా చక్రవడ్డీ అంటే, రైట్? ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రిన్సిపల్లో కలిస్తేనే కదా అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయ్యేది. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే అలా అవ్వదు, సేమ్ ఇంట్రెస్ట్ పడతా ఉంటుంది. అందుకే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ వాళ్ళు మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇస్తారు. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకునే లోన్స్లో వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళకైతే న్యాయం, మనకైతే అన్యాయం. అలా వాళ్ళు మన లోన్స్కి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు, వాళ్ళు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్స్కి అయితే వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ 2000 ఇందులో కలిసిపోతే ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమైపోయింది? కొత్త ప్రిన్సిపల్ 12,000 అయిపోయింది. రైట్ ఫ్రెండ్స్, ఈ 12,000 అండ్ నెక్స్ట్ ఇయర్కి ఎంత? సేమ్ రేట్ ఉంటుంది. అండ్ 20/100 వేస్తాం, సేమ్ రేట్. అండ్ ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయింది. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది? 2,400 వస్తుంది. అండ్ ఇక్కడ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఈ 2,400ని ఈ ప్రిన్సిపల్లో మళ్ళీ కలుపుతాం. అప్పుడు 14,400 అవుతుంది. 14,400 ఇంటూ 20/100 వేస్తాం. వేయకూడదు, ఎందుకంటే ఇక్కడ 3 months అన్నాడు. ఓన్లీ 3 monthsకే క్యాలిక్యులేట్ చేయాలి, కంప్లీట్ ఇయర్ కాదు. కాబట్టి మనం క్వార్టర్లీ వేసుకుంటాం. క్వార్టర్లీ అంటే ఎంత? 20% రేట్ ఉంది, బై 4 వేసుకుంటాం. అంటే ఇయర్లీ 3 quarters ఉంటాయి కాబట్టి బై 4 వేసుకుంటే ఇది 5 అవుతుంది. సో ఇక్కడ మనం 5/100 అనేది వేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? క్వార్టర్లీ అడిగాడు. అదే హాఫ్ ఇయర్లీ అయితే ఎంత వేసుకుంటాం? రేట్ 20 కాబట్టి 20కి 2 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి కాబట్టి 2 వేసుకుంటాం. అప్పుడు 10/100 అనేది ఇక్కడ వేసుకుంటాం. రైట్, ఇక్కడ 5/100 అని వేసుకుంటాం. ఈ 2 zeros క్యాన్సిల్ చేసేస్తాం. అండ్ ఇక్కడ ఈక్వల్ టు చూడండి, 5 4s are 22 మిగిలిపోయింది, 5 4s are 20, అగైన్ 2 మిగిలిపోయింది, 5 1s are 5 7 20. అండ్ ఓవరాల్గా ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0 2 11 అండ్ 5 5120 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఇది కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమడిగాడు? అమౌంట్ అడిగాడు. 10,000కి 5,120 కలిపితే 15,120 రూపీస్. ఇది టోటల్ అమౌంట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రిక్ అనేది పనిచేయదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను కానీ ట్రిక్ పనిచేయలేదు. ఇక్కడ మీరు కూడా కావాలంటే ట్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ 2,000 వచ్చింది కదా ఫ్రెండ్స్. 2,000 మనం ట్రిక్ కనుక అప్లై చేస్తే ఇంటూ 3 వేసుకుంటాం. ఇక్కడ ఇంటూ 3 అంటే 6,000 అయిపోతుంది, అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూడండి, 6,000 అంటే 16,000 మన ఆన్సర్కి దాటి వెళ్ళిపోయింది, ఓన్లీ 1 yearకి కడితేనే. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి మంత్స్ ఇచ్చిన సిచ్యువేషన్లో ట్రిక్ అనేది పనిచేయదు. ఇలాంటి ట్రిక్కే మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ 2 ట్రిక్స్ని మైండ్లో పెట్టుకోండి అండ్ ఫార్ములాని మైండ్లో పెట్టుకోండి చాలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ వాట్ % యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్? చూడండి, ఇక్కడ ట్రిక్ అస్సలు పనిచేయదు. దీనికి రేట్ అడిగాడు. రేట్ ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ రేట్ తెలియకుండా మనం ట్రిక్ ఏమన్నా అప్లై చేయగలుగుతామా?
అప్లై చేయలేము. ఎందుకంటే మనం ట్రిక్ అప్లై చేయాలంటే మనకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటి, రేట్ తెలియాలి, రేట్ అండ్ టైం తెలియాలి. ఇక్కడ టైం ఇచ్చాడు బట్ రేట్ ఇవ్వలేదు, కాబట్టి ట్రిక్ అనేది ఇక్కడ అప్లై అవ్వదు. సో ఫ్రెండ్స్, ట్రిక్ అప్లై అవ్వదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది, కానీ షార్ట్ కట్ అనేది ప్రతిసారి పనికిరాదు. కాబట్టి ఇక్కడ మనం ఫార్ములా మెథడ్లోనే వెళ్తాం. అండ్ మనకు తెలుసు ఇక్కడ ఏమడిగాడు, రేట్ ఇఫ్ ఎ సమ్ ఆఫ్ ₹1000, ఇది ప్రిన్సిపల్, అమౌంట్స్ టు ₹27,000, ఇదేంటిది అమౌంట్. చూడండి ఇక్కడ అమౌంట్స్ టు ₹27,000 ఇన్ 3 years. ఇక్కడ అమౌంట్ గురించి మాట్లాడాడు అండ్ ఇక్కడ అమౌంట్ చెప్తున్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసుకుంటాం. A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 ఇంటూ T టైం. ఇది మనం ఫార్ములా వేసుకుంటాం. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు, 27,000 ఇచ్చాడు. అండ్ 27,000 అమౌంట్ కింద వేసుకుంటాం. అండ్ ప్రిన్సిపల్ 1000 ఇచ్చాడు, ఓకే 1000 వేసుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి 1+ రేట్ ఇచ్చాడు, మనకి రేట్ ఏమన్నా తెలుసా, తెలీదు, కాబట్టి రేట్ బై 100. అండ్ టైం వచ్చేసి 3 years. అండ్ ఫ్రెండ్స్, ఈ 1000 ఇటువైపు తీసుకెళ్తే బై అవుతుంది, అదేదో ఇక్కడే క్యాన్సిల్ చేసేద్దాం డైరెక్ట్గా జీరోస్ని. అండ్ జీరోస్ని క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది ఏంటి, 27. మనం ఎక్కువ స్టెప్స్ వేయకూడదు, ఎందుకంటే సేవ్ పేపర్, సేవ్ ద కంట్రీ అండ్ సేవ్ ద ఎన్విరాన్మెంట్, రైట్. మనం ఎక్కువ స్టెప్స్ వేయకూడదు, సింపుల్ స్టెప్స్లో మనం తేల్చేయాలి. ఇక్కడ 3 zeros అయిపోయింది. అండ్ ఇక్కడ 27 మనం ఎలా రాయగలుగుతాం ఫ్రెండ్స్, 3³ కింద రాయండి. చూడండి 3³ కింద రాస్తే మీకు అక్కడ చూడండి ఏమవుతుందో, 1+R/100. అండ్ ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది. అండ్ ఇక్కడ 3³ వేసుకుంటే ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. అండ్ ఈ 1ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, -1 అవుతుంది. అండ్ 3 - 1 ఎంత, 2. అండ్ ఈక్వల్ టు R/100. ఇప్పుడు మనకి సింపుల్గా అయిపోయింది. ఇక్కడ చూడండి R/100. అండ్ ఇక్కడ R ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్, 200%. చూడండి ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోయిందో ఇది. కాబట్టి మనం ఫార్ములా మెథడే వెళ్ళాలి. దీనికి ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ నేను చెప్పను, ఎందుకంటే మనం ఎక్కువ ట్రిక్స్ మనం బ్రెయిన్లో పెట్టుకోకూడదు. ఆ ఎక్కువ ట్రిక్స్ మనం బ్రెయిన్లో పెట్టుకుంటే ఏ ట్రిక్ రాకుండా పోతుంది. సో ఈ ఫార్ములా మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది కాబట్టి ఈ ఫార్ములా ద్వారానే మనం చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి వెళ్తున్నాం. ఇక్కడ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹30,000, ఇది 30,000 అన్నాడు, ఇది ప్రిన్సిపల్ అయిపోయింది. at 7% per annum 4347 అనేది ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. దెన్ ద టైమ్ ఈజ్, టైం అడుగుతున్నాడు, టైం తెలియదు. టైం తెలియకపోతే అసలు షార్ట్ ట్రిక్కే పనిచేయదు. మన టైం తెలిస్తాను, 2 years అయితేనే కదా 21, 3 years అయితేనే కదా 331, 4 years అయితేనే కదా 4641. కానీ ఇక్కడ టైం ఏమి ఇవ్వలేదు కదా, టైం కనుక్కోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఫార్ములా వేసేసుకోవాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఇంటూ 1+ రేట్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ T. ఇందాక మీకు చెప్పాను -1, మీకు చాలామంది -P అని చెప్తారు, కానీ -P వేయకండి ప్లీజ్. ఎందుకంటే -P అనేది ఇక్కడ P 30,000 ఇచ్చాడు, ఇక్కడ -30,000 వేసుకోవాలి. అంటే క్యాలిక్యులేషన్ అనేది మీకు చాలా పెద్దది వస్తుంది, కాబట్టి అక్కడ -1 వేయండి. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, 4347 వేసుకుంటాం. ప్రిన్సిపల్ వచ్చేసి 30,000 ఇచ్చాడు, ఓకే 30,000 వేసుకున్నాను. అండ్ ఇక్కడ 1+ రేట్ వచ్చేసి 7% అని ఇచ్చాడు, 7/100. T మనకు తెలియదు, సో T అలాగే ఉంచుతాం. అండ్ ఇక్కడ -1 అనేది వేసుకుంటాం. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 3000ని కిందకి తీసుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి 4347 బై ఈ 30,000 ఏదైతే ఉందో దాన్ని నేను కిందకి తెచ్చుకుంటున్నాను. ఇటు వస్తే అది డివిజిబిలిటీ అయిపోతుంది. అండ్ ఈ -1 కూడా ఇటు తెచ్చేసుకుంటున్నాను, కాబట్టి ఇది +1 అవుతుంది.
ఈక్వల్ టు ఇటు ఏం మిగులుతుంది 1 ప్లస్ 7/100 హోల్ టు ద పవర్ ఆఫ్ టీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇట్లా అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ బై 1 వేసుకుంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? ఈ రెండు వర్డ్స్కి, ఈ రెండు దానికి 30,000 మనకి ఎల్సిఎం వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, 30,000 ఎల్సిఎం వస్తుంది. అండ్ ఇక్కడ 4347 ప్లస్ 1 టైమ్ అండ్ 30,000 ఇంటూ 1 30,000 వస్తుంది. అండ్ ఇక్కడ సేమ్ ఇట్లాగే ఉంచుదాం. అండ్ వీటికి కూడా ఇక్కడ కూడా మనం ఎల్సిఎం తీసుకుంటే 100 ఎల్సిఎం అవుతుంది. అండ్ ఇక్కడ 100 ప్లస్ 7 అనేది వస్తుంది. అండ్ మనం తెలుసుకోవాల్సింది టీ కాబట్టి టీ ఇట్లాగే ఉంచండి. అండ్ ఇక్కడ 34,347 బై 30,000 ఈజ్ ఈక్వల్ టు 107/100 హోల్ టు ద పవర్ ఆఫ్ టీ. ఇదేం పెద్ద ప్రొసీజర్ కాదు, చేసుకుంటూ వెళ్తే అలాగే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్స్ మీకు పెద్దగా కనిపిస్తాయి, కానీ క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడు సింపుల్గానే ఇస్తాడు మనకి. అండ్ ఇందులో థర్డ్ టేబుల్ చూడండి, 1000 టైమ్స్ పోతుంది, రైట్, 10,000 టైమ్స్ పోతుంది. అండ్ ఇక్కడ థర్డ్ టేబుల్ చూడండి, 1 టైం పోతుంది, 1 టైం పోతుంది. 13లో 4 టైమ్స్ 12 పోతుంది. అండ్ 14లో 4 టైమ్స్ 12 పోతుంది. అండ్ 27లో 9 టైమ్స్ పోతుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 100 స్క్వేర్ అయింది. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్లో, ఇక్కడ మళ్ళీ నేను స్క్వేర్ రూట్ ట్రిక్ అనేది మీకు చెప్తున్నాను. 1149 వచ్చింది మనకి. అండ్ మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే లాస్ట్ డిజిట్స్ని తీసుకుంటాం. అండ్ యూనిట్ ప్లేస్లో ఉన్న 9కి 3 కానీ 7 కానీ రావాలి. ఓకే, అండ్ ఇక్కడ 114 ఉంది. 114 అంటే 11 స్క్వేర్ 121 పెద్ద అయిపోతుంది కాబట్టి 10 స్క్వేర్ తీసుకుంటాం. అండ్ 10 స్క్వేర్ తీసుకుంటాం కాబట్టి చిన్న నెంబర్ అయింది కాబట్టి 10 స్క్వేర్ వచ్చేసి 100 అవుతుంది. అండ్ ఇక్కడ 10 స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి 107 అనేది దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, 10 × 11 110, 10 × 11 అనేది 110 వస్తుంది. అండ్ 110 అనేది 114 కన్నా చిన్నది కాబట్టి పెద్ద నెంబర్ని తీసుకుంటాం, 7ని తీసుకుంటాం. సో 107 అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఈ 107 ఇక్కడ వేసుకుంటాం, ఈక్వల్ టు 107/100 హోల్ టు ద పవర్ ఆఫ్ టీ అనేది మనం వేసుకుంటాం, టు ద పవర్ ఆఫ్ టీ వేసుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి, ఇదేంటి ఫ్రెండ్స్, ఇది స్క్వేర్ అయింది, 100 స్క్వేర్ అని ఇది 100 స్క్వేర్ అయింది. అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది మనకి 2 అనేది వచ్చేస్తుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ టైం ఈక్వల్ టు 2 ఫ్రెండ్స్. అలాగే మనం ఫార్ములా మెథడ్తో, ఇది చాలా లెంతీగా ఉంటుంది కానీ అంత లెంతీ కాదు. అంటే నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేకపోతే ఈ స్టెప్ని నేను కట్ చేసేస్తాను, ఎందుకంటే ఈ స్టెప్ అవసరం లేదు. డైరెక్ట్ 30,000 ప్లస్ 4347 చేసేసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకుంటేనే మీకు ఈజీ. ఎలాంటి ట్రిక్స్ వాడినా ఆ ట్రిక్స్ని మనం మర్చిపోతే కనుక మనం ఎలాంటి ట్రిక్స్ వాడినా కానీ వేస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాసెస్ ఫార్ములా బేస్ మెథడే కరెక్ట్ మెథడ్. రేట్ని కానీ టైంని కానీ ప్రిన్సిపల్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా బేస్డ్ మెథడ్ ఈజ్ ద కరెక్ట్ మెథడ్. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కనుక్కోవాలి అంటే మీరు ట్రిక్ను వాడుకోండి. అండ్ మంత్స్ చేంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రిక్ కాకుండా నేను చెప్పిన ఇంకో మోడల్ ప్రొసీజర్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ని యాడ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రొసీజర్ని మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి.